సామాన్యముగా వాదములు రెండుగా ఉంటున్నాయి. ఒకటి నాస్తికవాదమని, మరొకటి ఆస్తికవాదమని అని అంటారు. నాస్తికవాదం అంటే ఏమిటి, ఆస్తికవాదం అంటే ఏమిటి, దీన్ని సంక్షిప్తంగా తెలుసుకుందాం. నా అస్తి, అస్తి అంటే ఉన్నది అని, ఉన్నదని ఏది భావిస్తున్నామో అది నా లేదు అని అర్థం. ఇక్కడ పరమాత్ముని ఆధారంగా పెట్టుకొని చెప్పుకుంటున్నారు. పరమాత్ముడు లేడు అనే వాదాన్ని మండించేదే నాస్తికవాదం. ఆస్తికవాదం అస్తి, ఉన్నాడు అని అంటారు. ఈ విశాలమైనటువంటి ప్రపంచానికి ఒక నియామకుడు, ఒక కారణకర్త లేడు అని నాస్తికవాదం అంటుంది, ఉన్నాడు అని ఆస్తికవాదులు అంటారు. అయితే నా దృష్టిలో ఈ సమాజంలో 99% నాస్తికులు కారు, ఆస్తికులు కారు. నిజమైన నాస్తికుడు ఎవరంటే ఆ దైవతత్వాన్ని గురించి పరిశోధన నడిపినటువంటి వాడు, పరిశోధన నడిపి చివరకు వాడు దొరకలేదని చెప్పి నాస్తికుడుగా మారాలి. ఆ రీతిగా ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు చాలా అరుదు. కాబట్టి చాలా మంది నాస్తికులు కారు. 99% ఆస్తికులు లేరు అంటారు. దేవుడు ఉన్నాడు అని గుడ్డిగా నమ్ముతున్నారు గాని ఆ దేవుని అస్తిత్వాన్ని గురించి పరిశీలించిన వాడు, పరిశోధన చేసిన వాడు, ప్రయత్నం చేసిన వాళ్ళు చాలా తక్కువ. ఈ క్షేత్రంలో ఏ బుద్ధుడో, ఏ మహావీరుడో, ఏ శ్రీరామచంద్రుడో, ఏ శ్రీకృష్ణుడో, ఏ కబీర్ దాసో, ఏ షిరిడి సాయిబాబానో, ఏ మొహమ్మద్ పైగంబరో, ఏ జీసస్ క్రైస్తో వీళ్ళు మాత్రం ఆస్తికులుగా లెక్కింపబడతారు. ఎందుకు? వాళ్ళు పరిశోధనలు జరిపినారు, దేవుని అస్తిత్వాన్ని కనుగొన్నారు. కాబట్టి సమాజంలో పూర్తిగా నాస్తికులు లేరు, పూర్తిగా ఆస్తికులు లేరు. పేరుకు మాత్రం నాస్తికులు ఆస్తికులు అని అంటారు. ఒక నాస్తిక మహాసభ జరిగిందంట. సభ అనంతరం ఆయన ఇంటికి పోతున్నాడు. దారిలో ఒకరు కనబడి, ఏమంటే మీ నాస్తిక మహాసభ ఎలా జరిగింది అని ప్రశ్నిస్తాడు. దానికి ఆయన ఉత్తరం ఇస్తున్నాడు, దేవుని దయ వల్ల చాలా బ్రహ్మాండంగా జరిగింది అంటాడు. దేవుడే లేననేది నాస్తికవాదం, నాస్తిక సభ జరిగింది. అయితే ఆయన ఉత్తరం ఎంత బాగుంది చూడండి, దేవుని దయ వల్ల చాలా బాగా జరిగింది అని. సైన్స్ చాలా అద్భుతంగా ఈ 100 సంవత్సరాలలో పెరుగుతూ వచ్చింది. అత్యద్భుతంగా ఈ 100 సంవత్సరాల్లో చాలా బ్రహ్మాండంగా పెరిగింది. కాబట్టి విజ్ఞానులంతా దేవుడు లేదులే అని అనుకుంటున్నారు అని అంటారు. ఈ కాలంలో అంతో ఇంతో విద్య నేర్చినటువంటి వాళ్ళు, చదువుకున్నటువంటి వాళ్ళు నాస్తిక వైపుకే మొగ్గు చూపుతున్నారు. దేవుడు లేదు అన్నటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదించేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే విజ్ఞానం కూడా అదే రీతిలో సూచనలు ఇస్తూ ఉంది, మాటలు చెప్తూ ఉంది అని అంటారు. జీవశాస్త్రంలో డార్విన్ సిద్ధాంతం వచ్చింది. ఎవల్యూషన్ థియరీ, వికాసవాదాన్ని కనిపెట్టాడు. మానవుడు ఈ స్థితికి రావాలంటే అనేక సంవత్సరములు, లక్షల సంవత్సరాల నుంచి వికాసం పొందుతూ వచ్చి ఈ రోజు మానవుడిగా తయారైనాడు, రూపొందింపబడినాడు, వికాసం చెందినాడు అని అంటారు. జీవశాస్త్రజ్ఞులు ఈ ప్రతిపాదన తీసుకుని వస్తున్నారు. జీవశాస్త్రంలో మానవుని మొదటి పుట్టు అమీబాతో ప్రారంభమైంది అని అంటారు. ప్రోటోజోవా అనే దానికి సంబంధించింది అమీబా ప్రాణి ఉదాహరణగా తీసుకుంటారు. అక్కడి నుంచి అది ఏకగణ జీవేది. అక్కడి నుంచి మల్టిప్లై అవుతూ యూనిసెల్యులార్ ఆర్గానిజం మల్టీ సెల్యులార్ ఆర్గానిజం గా మార్పు చెందింది. ఎవల్యూషన్ వికాసం చెందుతూ వచ్చింది. చివరకు మానవుడైనాడు. వెన్నెముక లేని జంతువులని, వెన్నెముక గల జంతువులని 2 భాగాలుగా విభజించినారు. ఇన్వర్టిబ్రేట్స్, వర్టిబ్రేట్స్ అని. ప్రోటోజోవా, పొరిఫెరా, సిలెంటరేటా, ప్లాటిహెల్మెంతిస్, నెమలిడా, ఆర్థ్రోపోడా, మొలాస్కా, ఎఖైనోడర్మిటా ఇవి వెన్నెముక లేని ప్రాణులుగా చెబుతూ వచ్చినారు. తర్వాత కార్డేటా అనే దానికి వెన్నెముక కశేరుకాలు అంటూ చెప్తూ వచ్చినారు. అక్కడ ఫీషీస్ అని,
యాంఫీబియా అని, రెప్టీలియా అని, ఏవ్స్ అని, మమ్మేలియా అని చెప్తూ వచ్చినారు. వికాసం ఈ రీతిగా చెందింది. ఫిష్ అని ఎగ్జాంపుల్ ఇస్తాడు, యాంఫీబియాకు ఫ్రాగ్ ఇస్తాడు, రెప్టీలియాకు స్నేక్స్ ఇస్తాడు, ఏవ్స్ కు బర్డ్స్ ఎగ్జాంపుల్ ఇస్తాడు, మమ్మేలియాకు మంకీ ఇస్తాడు, మంకీ నుంచి మ్యాన్ అంటాడు. ఈ రీతిగా వికాసం చెందుతూ మానవుడు వచ్చినాడు. నరుని నుంచి నరుడు వచ్చినాడు. అంటే తోకతో కూడింది కోతి. తోక లేనటువంటి కోతి చేష్టలు చేసేవాడు మనిషి అని, తోక లేని వాడు నరుడు అని. అయితే విజ్ఞానులంతా దేవుని అస్తిత్వాన్ని ఖండించినారా? ఒప్పుకోలేదా వాళ్ళు? లాంగ్డన్ డేవిస్ అనే విచారవేత్త తన పుస్తకం మ్యాన్ అండ్ హిస్ యూనివర్స్ అనే పుస్తకంలో ఈ విజ్ఞానుల యొక్క లక్ష్యాన్ని, సిద్ధాంతాన్ని చాలా చక్కగా చెప్తూ వచ్చినాడు. ద హోల్ హిస్టరీ ఆఫ్ సైన్స్ హెస్ బీన్ ఎ డైరెక్ట్ సెర్చ్ ఫర్ గాడ్, deliberate and conscious. Kepler, Galileo, Newton, Leibniz and the rest did not believe in God. Kepler, Galileo, Newton, Leibniz అన్నటువంటి విజ్ఞానులు మతమౌఢ్య రీతిలో దేవుని ఒప్పుకోలేదు అని అంటారు. They believed and their work told humanity more about God than known before. Incentive in working at all was a desire to know God, and they regarded their discoveries as not only proving God's existence but also revealing more and more of its image. ఈ విజ్ఞానమంతా చేసిందేమి? ప్రజ్ఞాపూర్వకంగా దేవుని యొక్క అస్తిత్వాన్ని తెలుసుకునేదానికే ప్రయత్నం చేసింది. అయితే విజ్ఞానులు మౌఢ్య రీతిలో దేవుని అస్తిత్వాన్ని విశ్వసించలేదు. పరిశోధనలతో, ప్రయోగంతో దేవుని యొక్క నియమాలను, ప్రకృతిలో ఉండే నియమాలను వాళ్ళు క్షుణ్ణంగా ఒక క్రమమైన పద్ధతిలో తెలుసుకునేదానికి ప్రయత్నం చేసినారు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో దేవుని అస్తిత్వాన్ని నిరూపించేదానికి ప్రతి విజ్ఞాని ప్రయత్నం చేస్తున్నాడు. తెలిసి చేస్తున్నాడో తెలియక చేస్తున్నాడో ప్రతి సైంటిస్టు చేసేది అదే పని. వాడు బాహ్యం నుంచి ప్రయాణం చేస్తున్నాడు, సైంటిస్ట్ అయినాడు. అంతరంగంలో ప్రయాణం చేస్తాడు, సెయింట్ అనే. సెయింట్కు సైంటిస్ట్కు ఇంతే వ్యత్యాసం. బాహ్యంలో పరమాత్ముని యొక్క నియమములను పరిశోధన చేసి పరమాత్ముని యొక్క అస్తిత్వాన్ని వాడు రుజువు చేసేదానికి విజ్ఞాని ప్రయత్నిస్తే, ఈ సెయింట్ జ్ఞాని అంతరంగంలో ప్రయాణం చేసి దేవుని యొక్క అస్తిత్వాన్ని నిరూపించేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది లాంగ్డన్ డేవిస్ యొక్క అభిప్రాయం. ఇక ఆస్తికవాదంలో ఏమొస్తుందంటే, ఈ విశ్వాన్ని నడిపేవాడు ఒక పరమాత్ముడు, విశ్వ నియామక శక్తి ఒకటి ఉంది అని తెలుపుతారు. వాడు క్రియేషన్ ప్రీసపోజెస్ ఎ క్రియేటర్ అని అంటారు. ప్రకృతి ఉంది కాబట్టి ప్రకృతిని తన అధీనములో పెట్టుకొని చాలా క్రమమైన పద్ధతిలో నడిపేదానికి ఒక దివ్యమైనటువంటి శక్తి కావాలి, వాన్నే పరమాత్ముడు అని అన్నారు. దానికి అనేక రకమైనటువంటి ఉదాహరణలతో చెప్తూ వస్తారు. ఒక మట్టి కుండ ఉంది. ఆ మట్టి కుండ తయారు కావాలంటే కొన్ని వస్తువులు కావాలి. చక్రము కావాలి, మన్ను కావాలి, నీళ్లు కావాలి. ఆ కుండను తయారు చేసేదానికి బుద్ధి శక్తి కావాలి. ఇన్ని ఉంటే అది తయారవుతుంది. ఆ పరికరాలను, ఆ మన్ను, నీరు, ఆ చక్రము, దీన్ని మెటీరియల్ కాజ్ అని అన్నారు, భౌతిక కారణము అని పిలిచినారు. దాన్ని ఏదో ఒక రూపంలో తయారు చేస్తాడు వాడు. కుండను, ముంతాను, కడవ అనే ఏదో ఒక రూపంలో తయారు చేస్తాడు. దాన్ని ఫార్మల్ కాజ్ అని పిలిచినారు, రూపకారణం అని అన్నారు. ఏదో ఒక ఉద్దేశం పెట్టుకొని దాన్ని తయారు చేస్తాడు. నీళ్లు స్టాక్ చేసేదానికో, ధాన్యపు గింజలను దాంట్లో పెట్టి కాపాడుకునేదానికో ఏదో ఒక ఉద్దేశంతో దాన్ని తయారు చేస్తాడు. కాబట్టి దాన్ని ఫైనల్ కాజ్ అని అన్నారు, అంతిమ కారణం అని పిలిచినారు దాన్ని. అయితే దాన్ని చేసేదానికి ఒక బుద్ధి శక్తి కావాలి. దాన్ని ఎఫిషియంట్ కాజ్ అని పిలిచినారు, నిమిత్త కారణం అని అన్నారు. కాబట్టి
ఒక వస్తువు తయారు చేసేదానికి భౌతిక కారణం కావాలి, రూప కారణం కావాలి, అంతిమ కారణం కావాలి, నిమిత్త కారణం కావాలి. ఇన్ని ఉంటేనే ఒక వస్తువు తయారవుతుంది. అట్లే పరమాత్ముడు ఈ సమస్త జగత్తును పంచభూతములు అని భౌతిక కారణము సహాయము చేతనే సృష్టి చేసినాడు. పృథివీ, అప్పు, తేజో, వాయు, ఆకాశం అనే పంచభూతముల సహాయం చేత ఈ సృష్టిని తయారు చేసినాడు. ఈ సృష్టిలో అనేక రకములైనటువంటి ప్రాణులను సృష్టి చేసినాడు. ఒక్కొక్కరికి ఒక రూపం ఇచ్చినాడు. మనిషి ఈ రూపంతో ఉండాలి, పశువు ఈ రూపంతో ఉండాలి, పక్షులు ఈ రూపంతో ఉండాలి అని చెప్పి రూప కారణాన్ని ఇచ్చినాడు. ఏదో ఒక ఉద్దేశంతోనే ఈ జగత్తు సృష్టి జరిగింది అంటారు వేదాంతులు. ఇది వాని లీల అని అంటారు. నాటక సూత్రధారి నాటకం ఆడిస్తున్నాడు అని అంటారు. కాబట్టి ఇన్ని ఉన్నాయి. ఒక ఎఫిషియంట్ కాజ్ కావాలి ఈ సృష్టి జరిగేదానికి. ఆ ఎఫిషియంట్ కాజే పరమాత్ముడు అని పిలుస్తారు. ఇక్కడ కుమ్మరి ఎట్లంటామో అక్కడ కూడా సృష్టిని తయారు చేసేదానికి ఒక ఎఫిషియంట్ కాజ్ కావాలి. వాడే పరమాత్ముడు, దైవం అని పిలిచినారు. ఈ దేవుని యొక్క కల్పన వేదాంతములో 3 రీతులుగా మనం చూస్తున్నాం. ఆది భౌతికం, ఆది దైవికం, ఆధ్యాత్మికం. మొట్టమొదటిది ఆది భౌతికం, అనిమిజం అని అంటారు. ఈ భావనలో భక్తుడు పరమాత్ముడు ప్రకృతిలో ఒక చెట్టులోనో, ఒక పుట్టలోనో, ఒక నీటిలోనో, ఒక విగ్రహంలోనో ఉన్నాడని భావించి పూజలు చేస్తాడు, సేవలు చేస్తాడు, తరించేదానికి ప్రయత్నం చేస్తాడు. ఆ పరమాత్మని పుట్టలో చూస్తాడు, ఆ పరమాత్మని చెట్టులో చూస్తాడు, ఆ పరమాత్మని గంగలో చూస్తాడు, నదీ నదాల్లో చూస్తాడు, ఆ పరమాత్మని దేవతా విగ్రహాల్లో చూస్తాడు. అక్కడ దేవుడున్నాడనే భావాన్ని పెంచుకుంటాడు. దీన్ని ఆది భౌతికం అని అంటారు. రెండవది ఆది దైవికం. ఈ భావనతో కూడినటువంటి వాడు అంటాడు పరమాత్ముడు ఎక్కడో వైకుంఠంలో ఉన్నాడు, అక్కడి నుంచి కంట్రోల్ చేస్తున్నాడు అని అంటాడు. లేక పరమాత్ముడు కైలాసంలో ఉన్నాడు, అక్కడి నుంచి కంట్రోల్ చేస్తున్నాడు అని అంటారు. లేక బ్రహ్మలోకంలో ఉన్నాడు అని. అదే కాక ముసల్మానులు పరమాత్ముడు జన్నత్లో ఉన్నాడు అని అంటారు. క్రైస్తవులు హెవెన్ లో పరమాత్ముడు ఉన్నాడు అని అంటారు. ఈ రీతిగా పరమాత్ముడు ఎక్కడో దూరంగా ఉంటూ ఈ విశ్వాన్ని నడిపిస్తున్నాడు అనే భావంతో వాళ్ళు నడుస్తారు. ఇది రెండవ మెట్టు. ఇక మూడవ మెట్టు ఆధ్యాత్మికం, స్పిరిచువాలిజం అని అంటారు. వీళ్ళ భావం ఏమి అంటే పరమాత్ముడు చాలా దూరములో లేదు, బాహ్య జగత్తులో లేదు, మరి ఎక్కడున్నాడంటే నీ అంతరంగంలో అతి సమీపంలోనే ఉన్నాడు అని అంటారు. చాలా దగ్గరలోనే ఉన్నాడు అంటారు. లోపల చూసుకుంటే పరమాత్ముడు కనబడతాడు అని అంటారు. ఇది స్పిరిచువాలిజం అని అంటారు. అందుకే యోగులు పండితులు అంటారు అంతరంగ మెరుగ హరుడవును గురుడవును, అంతరంగ మెరుగ హరుడవును గురుడవును, అంతరంగ మెరుగ నార్యుడగను, అంతరంగ మెరిగిన వాడెపో శివయోగి విశ్వదా విరామ వినురవేమ. దీన్ని జీసస్ క్రైస్తు కూడా అంటాడు ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ విత్ ఇన్ యూ అని అంటాడు. ఆ స్వర్గ సామ్రాజ్యం ఎప్పుడు దూరంగా వెదికేదానికి పోవద్దు, అది నీలోనే ఉంది. అదే ఔలియాలు వలియల్లాలు ఏమంటారంటే ఇస్మే ఆజం తెలుసుకుంటే పరమాత్ముడు దొరుకుతాడు. ఇస్మే ఆకర్ జం, ఖుదా ఇస్మే ఇస్ జిస్మ్ మే ఆకర్ జం గయా హై. ఈ ఖోజ్ ఇక్కడ చేయాలి, ఇక్కడ వెదకాలి అని చెప్పి ఔలియాలు అంటారు, గురువులు అంటారు. ఇదే విషయాన్ని భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్తాడు. పురుషోత్తమ యుగంలో మమైవాంశో జీవలోకే జీవభూత సనాతనః, నా అంశమే జగత్తంతా నిండి ఉంది అని అంటాడు. నాకు ఆ జీవులకు వ్యత్యాసం లేదు అంటాడు. జీవుడే శివుడు, శివుడే జీవుడు అని అంటాడు. కాబట్టి అంతరంగంలో పరమాత్ముడు ఉన్నాడని చెప్పి స్పిరిచువాలిజం సూచిస్తుంది.